జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీస్, సిబిఐ డిపార్ట్మెంట్లను వాడినట్లు ఇంకే డిపార్ట్మెంట్స్ ని వాడలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే 30 ఏళ్లు నేనే అధికారంలో ఉంటానంటే పోలీసులు బాగా నమ్మినట్లున్నారు. జగన్మోహన్ రెడ్డి రాక ముందు వరకు మన పోలీసులే దేశంలో టాప్. ఒక్క 5 సంవత్సరాల్లో వాళ్లను భ్రష్టు పట్టించిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిదే. పోలీసులు జగన్ చెప్పిందల్లా చేశారు. దానికి ఉదాహరణే కాదంబరి జత్వాని కేసు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఆవిడని ముంబై నుంచి తీసుకొచ్చి నానా చిత్రహింసలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలు సస్పెండ్ అయి సంవత్సరం దాటింది. ఇప్పటికీ వాళ్ళకి పోస్టింగ్ లేవు. జగన్ చెప్పాడని ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానీని తీసుకొచ్చి ఇక్కడ ఒక బోగస్ కేసులో ఇరికించి జైల్లో పెట్టారు. ఇప్పుడేమో ఉద్యోగాలు పోయి ఏడుస్తున్నారు. అలా అస్తవ్యస్తంగా తయారైన పోలీస్ డిపార్ట్మెంట్ ని సెట్ చేయడానికి చంద్రబాబుకి 18 నెలలు పట్టింది. ఇప్పుడిప్పుడే పోలీసుల్లో మార్పు వస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు కూడా వైసీపీ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి అని పదే పదే పోలీసులకు చెప్పడం స్టార్ట్ చేశారు. మొన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ క్యాడర్ చేసిన రచ్చ మనం చూసాం. రప్ప నరుకుతామంటూ పోస్టర్లు వేసిన వాళ్లను, జంతు బలులు ఇచ్చిన వాళ్ల మీద చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇలాంటి సైకో పనులకు పాల్పడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ కోటింగ్ ఇవ్వడమే కాకుండా రోడ్ల మీద నడిపించుకుని మరి కోర్టుకు తీసుకెళ్లారు. తమ పార్టీ కార్యకర్తలను అలా నడిపించడం చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోయారంట, తెగ బాధపడిపోయారంట. వైసీపీ నాయకులైతే వాళ్ళంతా రోడ్ల మీద నడిపించడం అన్యాయం, సుప్రీం కోర్టు నిందితులను అలా నడిపించకూడదని చెప్పిందంటూ తొక్కలో లాజిక్లు తీయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చేసిన నీచమైన పనికి వాళ్ళకెల్లో మోసుకొని తీసుకురావాలా, బిర్యానీలు పెట్టి పంపాలా? రోడ్డు మీదకి వచ్చి అలాంటి సైకో పనులు చేస్తే పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. ఇది గుర్తుంచుకుని వైసీపీ క్యాడర్ లిమిట్స్ లో ఉంటే వాళ్ళకే మంచిది. లేకపోతే ద బిడి ది బిడే